వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మత్కల్ మున్సిపాలిటీలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో స్థానిక ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మహిళలతో కలిసి మంత్రి దంపతులు బతుకమ్మ ఆడుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ వేడుకల్లో ఉత్సాహాన్ని నింపారు. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ ప్రతీక అని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో కలిసి పండుగలను జరుపుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేటీఆర్ జనగర్జన సభకు దీటుగా తాను బీజేపీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో సింహగర్జన సభ పెట్టాలని అధిష్టానాన్ని కోరతానని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత గువ్వల బాలరాజు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ తాను అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న నాయకుడిని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని పువ్వులను దేవతగా కొలిచే ఈ సాంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉందని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా పోలీసుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని, బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నమని తెలిపారు. చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టులో గేట్లను ఎత్తి 5,411 క్యూసెక్ల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనూర్ మండలం బోరంచ నల్లపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు ప్రత్యేక పూజలు అందుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అర్చకులు ప్రత్యేక కుంకుమ అర్చనలు, పంచామృతాలతో అభిషేకాలు, పిండి ఒడి బియ్యం నైవేద్యంగా సమర్పించారు. శరణ్ నవరాత్రుల్లో భాగంగా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం వైశాఖపూర్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఆయన నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. నవీపేట్ మన్ఫ్లా కేంద్రంలోని జై భవానీ దేవి శవన్ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అమ్మవారి మండపంలో సరస్వతి పూజ సందర్భంగా అక్షరాభ్యాసం జరిగింది. ఈ కార్యక్రమంలో 350 మంది బాల బాలికలకు ఉచితంగా పలకలు, నోట్బుక్లు మరియు పెన్సిల్ను పంపిణీ చేశారు. ఈ ఉత్సవం అమ్మవారి మండపంలో సరస్వతి పూజ సందర్భంగా నిర్వహించబడింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల జాతీయ రహదారిపై 44వ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. గద్వాల, అలంపూర్, కొల్లాపూర్, వనపర్తి, మహబూబ్నగర్, దేవరకద్ర, నారాయణపేట వంటి ప్రాంతాలకు వెళ్లే వాహనాల రద్దీ అధికంగా ఉంది. మంగళవారం నుంచి ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. నాచారం వాల్కీ జోన్ పైపర్ మార్ట్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పండుగను విజయవంతం చేశారు. బతుకమ్మ మహిళల పండుగతో పాటు ఆనవాయితీగా నిర్వహిస్తున్న పండుగ అని, పూజలతో దేవుడిని పూజించిన బతుకమ్మ పండుగ రోజున పూలని పూజిస్తామని తెలిపారు. ఈ పండుగ తెలంగాణ ఉనికిని, అస్తిత్వాన్ని చాటే పండుగగా కొనియాడారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో మెదక్లోని చారిత్రక ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వరద నీటిలో మునిగిపోయింది. మంజిర నది యుగరూపం దాల్చడంతో ఆలయం గత 17 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. దారులన్నీ మూసివేయబడ్డాయి. 10 ఏళ్లలో ఇంతటి బీభత్స వరద ఇదే మొదటిసారి అని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం అమ్మవారు రాజగోపురంలో సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు.